కనీసం 10 ఏళ్ళుగా ఇంట్లో ఒక్కడనే ఉంటున్నాను శృతి. ఎవరో ఒకరు తోడుగా వస్తారని ఆస్తూనే బతికాను, కానీ ఏ రోజు ఆనందంగా అయితే బతకలేదు. ఇదిగో ఇప్పుడిప్పుడే సుజాత కలిసిన దగ్గర నుంచి ఆనందంగా బతుకుతున్నాను. ఈ 10 ఏళ్లలో చాలాసార్లు ఏడ్చాను. ఏ ఒక్కరూ నా పక్కన లేరు. తిన్నావా ఉన్నావా అని ఎవ్వరూ అడగలేదు, నువ్వు అంటున్న మా అన్నయ్యతో సహా. మా అన్నయ్య కూడా తను చెప్పిన సంబంధం సరే అన్నానని ఇంటికి రమ్మన్నాడు, అంతేకాని నా మీద ప్రేమతో కాదు. మొన్న సుజాత గారి దగ్గర నేను ఏడుస్తుంటే తన చున్నీతో తుడిచింది. తిండి మీద అలగకూడదని చెప్పి తినమని చెప్పింది. ఎవరైతే నాలో లోపాలు అన్నీ ఎత్తి చూపారో సుజాతకు అవేవీ కనపడలేదు, అస్సలు పట్టించుకోలేదు కూడా. అందరూ నాలో కేవలం లోపాలని మాత్రమే చూశారు. కానీ సుజాత సుబ్బు అంటే సుబ్బు, అంతే. ఇంతకన్నా ఏం కావాలి శృతి? నేను ఎదురు చూసింది కూడా దీనికోసమే కదా.